క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి చెల్ల నాగవేణిరెడ్డి తెలిపారు. సోమవారం కర్నూలు నగరంలోని విఠల్ నగర్ గుడ్ షెఫర్డ్ స్కూల్లో కర్నూలు డిస్ట్రిక్ట్ లెవెల్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ 2025 అట్టహాసంగా ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని షూటింగ్ బాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. చక్కెర స్మైల్ షూటింగ్ బాల్ జరుగుతున్న సందర్భంగా గుడ్ షెఫర్డ్ స్కూల్ విఠల్ నగర్లో ఈ గేమ్స్ నిర్మించడం జరిగింది. ఇక్కడ జూనియర్స్ బాయ్స్ గర్ల్స్ షూటింగ్ బాల్స్ గెలిచిన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ గెలిచిన వాళ్ళు మనకి నెల్లూరులో నేషనల్కి సెలెక్ట్ అవుతారు. అందుకు ఇక్కడ చూడ్డానికి కానీ ఇక్కడ సార్ చాలా ప్రోత్సాహంగా ఇక్కడ గుడ్ షెఫర్డ్ స్కూల్ సార్ ఇక్కడ పిల్లలకి ఎంకరేజ్ చేయడం, ఈ గ్రౌండ్ సదుపాయం కలిగించి మిన్నిల సార్ అండ్ సార్ కోఆపరేషన్ చేశారు. ఇక్కడ షూటింగ్ బాల్ సార్ ఉన్నారు. సార్ నన్ను చాలా ఇన్వైట్ చేస్తారు, మీరు రండి మేడం అని. సార్ ఎప్పటి నుంచో సార్ ఇంట్రెస్ట్తో ఇక్కడికి పిలవడం జరుగుతుంటుంది. నాకు షూటింగ్ బాల్కి నేను కంపల్సరీ ఇక్కడ వచ్చి పిల్లలందరినీ ఎంకరేజ్ చేద్దామని వీళ్ళందరినీ చూస్తుంటే చాలా సరదాగా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకోటి దట్టు యాక్టివిటీ బేస్డ్ వలన పిల్లలకి ఫ్యూచర్లో ఎన్నో వాళ్ళు జాబ్ కానీ వాళ్ళు ఎక్కడన్నా కానీ ఎలా గ్రూప్స్ కానీ ఎలా అయినా వెళ్ళినా ఈ గేమ్స్ వలన చదువుతో పాటు మనకి ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా వాళ్ళు డెవలప్ అవుతున్నారు, మైండ్ డెవలప్ అవుతారు, ప్లస్ శారీరకంగాను మానసికంగాను. ఇంకొకటి వీళ్ళు ప్రతి దాంట్లో ముందు ఉండడానికి చాలా బాగుపడతారని ఆశిస్తున్నాను. కళా నాగవేణిరెడ్డి గారు వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ గారికి మరియు వాళ్ళ మిత్ర బృందానికి మరియు ఇక్కడ వచ్చిన మీడియా కార్యకర్తలకు మిత్రులకు ముఖ్యంగా ఈ యొక్క షూటింగ్ బాల్ అనేటువంటిది విద్యార్థుల్లో చాలా మంచి ఆనందాన్ని తర్వాత ప్రోత్సాహకాన్ని కూడా కలుగజేసేటటువంటి ఒక మంచి గేమ్. వాలీబాల్ని పోలి ఉంటుంది ఇది. ఇక్కడ వచ్చినటువంటి అతను మన స్టేట్ సెక్రటరీ వాలీబాల్కి సంబంధించినటువంటి స్టేట్ సెక్రటరీ హరి గారు, అతను ప్రతిసారి నన్ను అడిగేవాడు. సో నేను అతనికి ఇదివరకట్లో కూడా ఒకసారి మనం ఈ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది గ్రౌండ్లో. అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఏంటంటే నేను ఒక ఎడ్యుకేషనిస్ట్గా ఈ యొక్క ఆటల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆడుకొని ఆటల్లో ఆడుకోవడం వల్ల వాళ్ళకి వికాసంగా కానీ ఫిజికల్గా బ్రెయిన్ పరంగా అన్ని రకాలమైనటువంటి వికాసం వాళ్ళకి కలుగుతుంది. దానివల్ల ఒక మంచి స్థాయికి ఎదిగే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆటల వల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ వీళ్ళకి ఒక మంచి ప్రోత్సాహకాలను ఇచ్చింది. అంటే ఉద్యోగాల్లో 3%, 3%, అదే ఎడ్యుకేషన్లో 2% ఒక కోటా అవకాశం ఇచ్చింది. సో కాబట్టి దీన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కళ్ళు మంచి స్థాయికి చేరుకోవాలని నేను ఆశిస్తున్నాను. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఒక కృతజ్ఞత. నా పేరు నిర్మలా గుడ్ షెఫర్డ్ స్కూల్ అండి. విఠల్ నగర్లో ఉన్నటువంటి గుడ్ షెఫర్డ్ స్కూల్.